స్టాఫ్ మెంబర్లందరికీ, రామ్లన్న గారికి, మాజీ సర్పంచ్ గోపాల్ గారికి, ఇక్కడ విఠలన్న గారికి, ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులకి, అమ్మలకి, అక్కలకి, అన్నలకి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే విషయం, నేను గెలిచి ఒకటిన్నర సంవత్సరమే అయింది. మొన్న పోయిన జూలైలో అనుకుంటా నేను ప్రమాణ స్వీకారం చేసిన. ప్రమాణ స్వీకారం చేసి ఆయన పదవి అయ్యి ఒక సంవత్సరంన్నర అయింది. అంటే సంవత్సరంన్నరలో మీరు ఒక్కటి గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే 6-7 నెలలు కరోనాలనే పోయినాయి. కరోనా కంటే ముందు ఫస్ట్ నా ఫండ్ల నుంచి మీకు సోలిపేట్కి ఒక 5 లక్షల యూజీడీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కరోనా అయిపోయిన వెంటనే అప్పటి నుంచి పైరవి వెళ్తే మళ్ళీ ఇంకొక 5 లక్షలు మీ గ్రామానికి తేవడం జరిగింది. మీ సర్పంచ్ కూడా నేరుగా రమ్యకృష్ణ గారు నేరుగా నాతోని మాట్లాడిపోయినా, రామచంద్ర అన్న గారు నిరంతరం నాకు ఫోన్ చేసి, మీ నర్సింగ్ అన్న, వాస్తవం చెప్పాలంటే నర్సింగ్ అన్న మీ ఊరి కోసం ఎంత నన్ను ఏమంటారు దమ్ అని అంటారు, బాగా దమ్ చేస్తారు. రామచంద్ర అన్న కూడా అంటే మీ ఎంపీటీసీ అంటే నాతోని ఏమేమైతే తప్పకుండా ఇంకా వాస్తవం సర్పంచ్లు ఏమడుగుతారు, సీసీ రోడ్లు కావాలంటారు. సీసీ రోడ్ వేస్తే ఏంటంటే 2 రూపాయలు మిగులుతాయి. యూజీడీ చేస్తేనేమో ఊరికి మంచిది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే ఏంటంటే మీ ఊర్లో ఆయనకు 1 రూపాయి మిగిలిపోయినా, మీ ఊర్లో కొంచెం చెత్త లేకపోయినా, ఇది లేకపోయినా, నీళ్లు సాఫ్ ఉండడం, ఇలాంటివి ఎంతో ముఖ్యమైన యూజీడీలు. సర్పంచ్ నన్ను ఎప్పుడు అడిగినా, మీ సర్పంచ్ ఎప్పుడు అడిగినా అన్న నాకు యూజీడీలు కావాలన్నా అని అంటారు. ఇంకా మీకు ఎన్నో యూజీడీలు, ఇంకొక 10 లక్షల యూజీడీలు మళ్ళా ఒక 3-4 నెలలలో తప్పకుండా ఇంకొక 10 లక్షల యూజీడీలు శాంక్షన్ చేసి ఆ ప్రొసీడింగ్లు కూడా తీసుకొని నేను మీ ముందరికి రావడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కరోనా నుంచి మన ఒక్కలమే కాదు, దాదాపు కరోనా నుంచి ప్రపంచం మొత్తం బాధపడుతుంది. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతుంది ప్రపంచం మొత్తం. దాంట్లో ఇప్పుడు మనకి పెన్షన్లు దాదాపు ఆగిపోయినాయి. ఇప్పుడు ఏ కొత్త పెన్షన్ రావడం లేదు. మరి ఇంకా ఇల్లులు మనం ఎలక్షన్స్ అప్పుడు మాట ఇచ్చినాం, ఇల్లులు కూడా తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకి, అమ్మ పెద్దమ్మ మీరు ఇల్లు అడిగాను కదా, లేదు తప్పకుండా మీకు కూలిపోయింది కదా, ఇల్లులు వచ్చినప్పుడు తప్పకుండా ఇల్లు పెట్టించి మీకు ఇల్లు కూడా తప్పకుండా చేపించడం జరుగుతుంది. ఇలాంటివి ఏమున్నాయో నా నుంచి అయ్యే ఏంటంటే యూజీడీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఏవైతే ఇప్పుడు అన్నట్టు 50 లక్షల సంవత్సరం కష్టం, కానీ దాదాపు మీరు ఏదైతే మాట ఇచ్చిందో కొంచెం మీ గ్రామ పంచాయతీ నిధులతో కూడా అది ఇది 2 కలుపుకొని, మీకు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్ లేదు, ఎంపీ ఫండ్ లేదు, మనకి ఎమ్మెల్సీ ఫండ్ లేదు. ఉన్న ఒకే ఒక ఫండ్ నా జెడ్పీ ఫండ్. దాంట్లో నుంచి నేను మండల్ మొత్తం పెట్టాలి. దాంట్లో ఎంత నాతో అయ్యా అంటే నేను కష్టపడి కొట్లాడి తేవడం జరుగుతుంది. మీరు ఏదైతే హైదరాబాద్ నుంచి పెడసోల్పేట రోడ్ అడిగినా అది కూడా తప్పకుండా నేను పెట్టిస్తా. మన ఎంపీ గారితో మాట్లాడో, ఎమ్మెల్యే గారితో మాట్లాడో, ఎమ్మెల్సీ గారితో మాట్లాడో, లేకపోతే అరే రాసి ఇచ్చినాము, కానీ ఇప్పుడు ప్రస్తుతానికన్నా అయిపోయినాయి. తప్పకుండా అడిగి అనానికి సైడ్ అన్న ఒకసారి అన్న కొంచెం వెంకటేశ్వర బాబు సార్ ఇక్కడ
అన్న ఆయన వెనక జరగ అన్న, మీరు అందరు వెనక జరగండి, కొంచెం వెనక మొత్తం. లోపల ఇటు సైడ్. సైడ్ సైడ్ ఇతలకిరా అన్న, నువ్వు ఇతలకిరా. స్వీకరించాను. ఇంకా కూడా మిగిలిపోయిన పనులను జడ్పీసీ గారు అవిరళమైనటువంటి కృషి చేసి మీకు ఇస్తారని తెలియజేస్తాను. మునీర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులందరికీ మరియు పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు మేము ఇక్కడికి రావడం కారణం ఏంటంటే, ఏ విధంగా అయితే ఓ 3 నెలల ముందు వచ్చి మీకు మాట ఏదైతే ఇవ్వడం జరిగిందో, ఏదైతే బీసీ కాలనీలో యూజీడీ ఇస్తామని, మళ్ళీ తండాల యొక్క యూజీడీ ఇస్తామని, మళ్ళా రెడ్డి కాలనీలో ఇంకొక యూజీడీ ఇస్తామని ఏదైతే మాట మీకు ఆ రోజు ఒక 3 నెలల ముందు వచ్చి మేము ఇచ్చాము, ఆ మాట ఈ రోజు బీసీ కాలనీ ఇంకా ఎస్సీ మన తండాల శాంక్షన్ చేపించడం జరిగింది. ఇంకొకటి రెడ్డి కాలనీలో ఆల్రెడీ శాంక్షన్ పెట్టినాం, అది కూడా ఎట్లయినా వచ్చేస్తుంది. ఇంకోటి మీ గ్రామస్తులు అడిగినట్టు మన గుడి దగ్గర ఏదో సమస్య ఉంది యూజీడీ, అది కూడా తప్పకుండా చేసేస్తాం. ఇంకేమున్నా మీరు మా దృష్టికి మేము గెలిచి పట్టమని మాకు మేము ఎంత నేను ప్రమాణ స్వీకారం ఎంపీపీ గారు నేను గెలిచి సంవత్సరం 4 నెలల్లో ఏమైంది. దాంట్లో మీరు ఒక్కటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే 8 నెలలు కరోనా. దాని ముందు మేము పనులు చేయాలన్న ప్రయత్నం వాళ్ళంతా సెటిల్ కానికే ఒకటి కొన్ని పెద్ద పనులు చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఊర్లలోకి వచ్చినాం. ఇంకా మేము ఈరోజు రేపు ఎన్నికలు లేవు, ఏం లేవు, మాకు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి ఎన్నికలకి. అయినా ఈరోజు మీ ఊరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీకు ఏదైతే ఇంకా మా చేతిలో ఏవైతే సీసీ రోడ్లు కానీ యూజీడీలు కానీ మాకు వచ్చి ఊర్లోకి వచ్చి చూస్తే తెలుస్తారని ఊరికి రావడం, మళ్ళీ చూసి ఆ సమస్యలని రాసుకొని మళ్ళీ మీకు ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు తీస్తాం. మీ సర్పంచ్ గారు కూడా ఏదైతే మాట ఇచ్చిందో మీ అంతా ఎన్నికలప్పుడు తప్పకుండా అవి కూడా నెరవేరుస్తాం. మాకు కూడా కొంచెం సమయం కావాలి. ఇప్పుడు ఈ కరోనా వల్ల ప్రపంచమే ఆర్థికంగా బాగా నష్టపోయింది. మన షాబాద్ మండలం గారు ఇంకా వేరే మండలాల్లో చూడండి, ఇన్ని ఫండ్స్ కూడా లేవు. మేము కొట్లాడి ఇన్ని ఫండ్స్ ఎమ్మెల్యే గారు ఏంటి, ఎంపీ గారు ఏంటి, మన ఎమ్మెల్సీ గారు ఏంటి, ఇట్లా మన టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు సహకారం, మనం గట్టిగా ఉన్నాం మన టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇన్ని నిధులు వస్తున్నాయి. ఇంకా ఏమున్నా తప్పకుండా నెరవేరుస్తాం. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది. మేము గెలిచిన 12 ఎంత 7 లక్షల 8 లక్షలు శాంక్షన్ అయినాయి. ఈ శాంక్షన్ ఇప్పుడు కొంతసేపు తోట కార్యక్రమం తోడిస్తాం. మళ్ళీ నెక్స్ట్ శాంక్షన్ ఏదైతే రెడ్డి కాలనీ ఇంకా గుడి దగ్గర అడిగారు, తప్పకుండా అడిగి శాంక్షన్ చేయించి మీకు ఆపర్చునిటీ కూడా చేసిన మన